పాస్టర్ అభినవ్ దర్శన్ ఎపిసోడ్లో బిగ్ టీవీ లోతుగా సమాచారం సేకరిస్తోంది. నీరుతోటపాలెం గ్రామస్తులతో మాట్లాడితే ఈ డ్రామా పాస్టర్కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసాయి. నీరుతోటపాలెం చర్చిలో 16 రోజులు షెల్టర్ తీసుకున్నట్టు తేలింది. 16 రోజులు గ్రామస్తులు పెట్టిన భోజనం తింటూ గ్రామ సభలు నిర్వహించాడని గ్రామస్తులు చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చింతపల్లి నుంచి దాదాపుగా 35 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతాలన్నీ దాటుకుని వస్తే అమాయక గిరిజనులు జీవించేటటువంటి నీరుతోటపాలెం గ్రామం ఇది. మరి అసలు ఈ గ్రామాన్ని పాస్టర్ అభినవ్ దర్శన్ ఏ విధంగా ఎంచుకున్నాడు అనేది అర్థం కానటువంటిది. మారుమూల ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు లేవని అడిగినా, ఫుడ్ లేదని అడిగినా కూడా అమాయక గిరిజనులే కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తారని బహుశా అనుకుని ఉండొచ్చు. ఇక్కడ మొత్తం మీద ఒక 50 ఇళ్ళు కూడా లేవు. ఇట్లాంటి ప్లేస్లో ఈ గ్రామానికి రావడం, నీరుతోటపాలెం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా ఒక విధంగా అంటే ముఖ్యంగా చూస్తే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, చిన్న చిన్న ఇళ్ళు, చిన్న బ్రతుకులు, ఇక్కడ దొరికే పోడు వ్యవసాయంలో పండించుకున్నటువంటి పంటతో బ్రతికేటటువంటి వాళ్ళు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అతను దాదాపుగా 16 రోజుల పాటు ఈ చర్చి ఆవరణలోనే ఉన్నారు. మనం చూద్దాం, నేను ఒకసారి లోపలికి కూడా వెళ్తాను. ఈ చర్చికి సంబంధించి చూస్తున్నాం కదా ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఉన్నటువంటి ఈ చర్చికి సంబంధించినటువంటి దానిలో ఒక చిన్న దడికట్టినట్టు ఉన్నటువంటిది అయితే ఉంది. కనిపిస్తున్నటువంటిదే ఈ చర్చి. ఈ నీరుతోటపాలెం చర్చిలోనే ఇంచుమించుగా 16 రోజులు ఇదే ప్రాంగణంలో, ఇదే చర్చిలో ఉంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరుగుతూ పాస్టర్ దర్శన్ తన రాజకీయ పార్టీని మొత్తం అంతా కూడా అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నామని చెప్పినటువంటిది అయితే ఉంది. కానీ ఇక్కడికి వస్తే సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఈ ఊరికి, నీరుతోటపాలెంకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో తన మీద దాడి జరిగినట్టుగా చెప్పుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఉన్నటువంటి ఈ చిన్న చర్చికి కూడా ప్రస్తుతం స్థానిక ఉన్నటువంటి గ్రామస్తులు అయితే వీళ్ళైతే ప్రస్తుతం ఈ చర్చి దగ్గరికి వచ్చారు. వీళ్ళ దగ్గర ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి చర్చి కావడంతో ప్రస్తుతం అయితే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల ఉన్నటువంటి వస్తువులను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే చర్చి ఆవరణానికి సంబంధించి వాళ్ళ బట్టలు, బ్యాగులు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నేను చర్చి లోపల కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగో మనం చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి దర్శనకు సంబంధించినటువంటి వస్తువులు ఇవి. ఈ వస్తువులతోనే ఇక్కడ అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి తెచ్చుకున్నటువంటి ఒక చిన్న బైబుల్, అదేవిధంగా సమ్ వాటర్ కానీ ఇతర వాటి కోసం ఇందులో కొంత వీళ్ళు అంటే స్థానికంగా వీళ్ళు చేసి ఇచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్లో అవి తాగడానికి ఉంచుకున్నటువంటిది, అదేవిధంగా మొబైల్లో రికార్డ్ చేయడానికి మొత్తం అంటే ఇవి లైట్స్ అన్నమాట. ఇదంతా కూడా మొత్తం అన్నింటినీ రికార్డ్ చేయడానికి ఉన్నటువంటి చిన్న ఎక్విప్మెంట్ చూస్తున్నాం కదా. వాళ్ళ బట్టలకు సంబంధించినటువంటి బ్యాగులు, వీటన్నింటినీ ప్రస్తుతం అయితే ఇక్కడే వదిలేసి చర్చిలోనే వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు నివాసం ఉండి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే ఈ దాడి అనంతరం ఎందుకంటే ఈ గిరిజనులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్నగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చర్చిలో ప్రతిరోజు ప్రతి ఆదివారం వీళ్ళు ప్రేయర్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రేయర్స్ చేసుకున్న తర్వాత ఆ చర్చికి అయితే తాళాలు వేసుకుని మళ్ళీ వాళ్ళ పనులు, వాళ్ళ లైఫ్ని అయితే అనుభవిస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఆ పాస్టర్ అభినవ్ దర్శన్ మాత్రం అమాయక గిరిజనుల్ని అంటే ఇలా చేస్తారు, ఇలా మేము అనుకోలేదని ఈ గ్రామానికే చెందినటువంటి భాస్కర్ రావు కూడా చెప్పినటువంటిది అయితే ఉంది. మనం ఒకసారి అంటే ఎన్ని రోజులు ఉన్నారమ్మా ఇక్కడ? ఈ పాస్టర్ గారు వచ్చారు కదా, పాస్టర్ అభినవ్ ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు? అతనికి ఫుడ్ మీరే పెట్టారా వాళ్ళందరికీ? మేమే పెట్టాను సారు. అన్ని కూరగాయలు కూడా ఏంది కూడా సారు, మరి ఏది ఇచ్చినా తినేవాడు. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా ఇక్కడ? ఇంచుమించుగా ఎన్ని రోజులు? 16 రోజులు సార్, 2 వారాలు సార్. కానీ ఇబ్బంది ఏం పెట్టలేదు సార్ మాకు. చాలా ఏది పెట్టితే అది తినేవాడు సార్. వెళ్ళిపోయేవాడా ప్రతిరోజు? వేరే గ్రామాలకు వెళ్ళేవాడు ఇక్కడ నుంచి? అలా చూసి వెళ్ళేవాడు సార్, వెళ్ళేవాడు. కానీ ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఏం చెప్పేవాళ్ళమ్మా అసలు మీకు? అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అతను ఇక్కడికి వచ్చి మీ సమస్యలు ఏమైనా తీరుస్తామని ఏమైనా మాట్లాడేవాడా మీతో? నీళ్ళు సదుపాయం లేదు కదా, అదే నూతి కొంచెం పెద్దది చేసి మోటార్ వేయిస్తాను అధికారులతో మాట్లాడి అని అన్నారండి. దాని గురించే. సో మనమైతే చూడొచ్చు ఇంచుమించి మొత్తం అంటే ఎవరికి అతనికి ఫోన్లు వచ్చాయంట? అలాగంటుండేరు కదా, ఫోన్లు వచ్చాయని ఇక్కడ ఉండకు అని.
ఈ నీరు తోటపాలెం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, చిన్న చిన్న ఇళ్ళు ఉన్నటువంటి ఈ ప్లేసెస్ని మనం అయితే గమనించి చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీరు తోటపాలెంలోనే దాదాపుగా 16 రోజులు ఈ చర్చిలో ఉండడం, చుట్టుపక్కల గ్రామాలకి స్థానికంగా ఉన్నటువంటి భాస్కర్ రావు అనే వ్యక్తి వీళ్ళందరినీ కూడా అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చిన తర్వాత పాస్టర్ అభినవ్ దర్శన్ వీళ్ళతో, అంటే వీళ్ళు ఏం పెడితే అది తినడం, ఉండడం, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళడం, ఇక్కడ మీకు వసతులు లేవు, సరైనటువంటి సదుపాయాలు ఏమీ లేవని చూపించినటువంటిది అయితే, అంటే మీకు దానికి ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కరిస్తాను, అధికారులకు పిటిషన్ పెడతానని చెప్పినటువంటిది అయితే ఉంది. సో మనం చర్చ చూసాం కదా, గ్రామంలో ఉన్నటువంటిది కూడా చూస్తే చిన్న చిన్న ఇళ్ళు, అమాయకమైనటువంటి ప్రజలు వీళ్ళంతా కూడా కనీసం ఈ పోడు సాగు చేసుకుంటూ కొండల గుట్టల్లో దొరికేటటువంటి పంటలన్నింటినీ కూడా తినుకుంటూ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ లైఫ్ని అనేది జీవనం సాగిస్తూ ఉంటారు. అట్లాంటి అమాయకమైనటువంటి గిరిజనులు జీవిస్తున్నటువంటి ఈ ప్లేసెస్కి వచ్చి కనీసం వసతులు కూడా, అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఓట్ల టైంలోనే వస్తుంటారు. కానీ అట్లాంటి అమాయకమైనటువంటి ప్రజల్ని దగ్గరికి వచ్చి వాళ్ళని నమ్మించి మీకు సాయం చేస్తాం లేదా మీ సమస్యలన్నీ కూడా తీరుస్తాం అనేది చెప్పి ఇక్కడే దాదాపుగా 16 రోజుల పాటు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. 16 రోజుల తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి ఇంచుమించుగా కిలోమీటర్ దూరంలోనే ఈ నీరు తోటపాలానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన 1 కిలోమీటర్ దూరంలోనే పాస్టర్ అభినవ్ దర్శన్ తన మీద దాడి చేయించుకున్నటువంటిది అయితే ఉంది. ఆ దాడి చేయించుకున్నటువంటి ప్లేస్లో అతను ఒక పక్కా ప్లాన్ వేసుకుని ఈ దాడైతే చేసుకుని తాను ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. అది రాజకీయంగానా ఇతర ఆలోచనలా ఏమున్నాయి అనేది తెలియదు. కానీ అభినవ్ దర్శన్ మాత్రం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి గిరిజన గ్రామాల్లో తిరుగుతూ గిరిజనులందరినీ కూడా నమ్మించి వాళ్ళతో ఉంటూ వాళ్ళతో చేస్తూ ప్రజలకి మేలు చేస్తానని, అధికారులతో మాట్లాడతానని చెప్పి తనకే కొన్ని కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ కాల్స్ వచ్చిన తర్వాత నా మీద దాడి జరిగింది అని నమ్మించే ప్రయత్నం చేసి తనకు తానే దాడి చేయించుకుని ఒక డ్రామాను అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే పాస్టర్ అభినవ్ దర్శన్ మాత్రము తాను పాస్టర్గా పనిచేసి 10 మందికి భక్తిని, ప్రబోధాలని చేయాల్సినటువంటి వ్యక్తి రాజకీయంగా వెళ్ళాలన్న ఆలోచన, తొందరగా ఎదగాలన్న ఆలోచనతోనో గిరిజన గ్రామాలకు వచ్చి ఇక్కడ వీళ్ళని మోసం చేయడంతో పాటుగా తాను కూడా ఇప్పుడు కటకటాల పాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజిత్, రాజు, బిగ్ టీవీ, నీరు తోటపాలెం, అల్లూరు జిల్లా.